లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. హే వెళ్ళవా నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళవా? నా కారులోకి వచ్చావు, నా ఇంటికి వచ్చావు, నా బెడ్రూమ్లోకి వచ్చావు, నా బెడ్ మీదకి వచ్చావు. ఇప్పుడు నా కలలకు కూడా వస్తున్నావా? నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వా? ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు. అరే కొంచెమైనా సిగ్గులేదా నీకు? ఒరే విరాజ్, మామ్ నువ్వు కూడా నా కలలోకి వస్తున్నావా? ఇది కల కాదురా, నిజం. లేవరా, త్వరగా లే. ఏంటమ్మా పొద్దు పొద్దునే లేపుతున్నావు? పొద్దున్నా? టైం చూడు ఎంతయిందో చూడరా. ఓ మై గాడ్, 10:15. అవునరా, ఈరోజు మహాశివరాత్రి కదా, మన ఇంట్లో పూజుంది. పూజుందా? మనకి సంబంధం లేని విషయం అది. రే రే రే, నువ్వు రావాల్సిందే, ఈ రోజు పూజలో కూర్చోవాల్సిందే. ప్లీజ్ మామ్. ఒరే మా నాన్న కదూ, నా కన్న కదూ, నా బంగారం కదూ, ప్లీజ్ రా నాన్న. ఓకే ఓకే, నీకోసం. అది కూడా టైం 10:15 అవుతుంది కాబట్టి వస్తున్నాను. మామ్, వాల్ క్లాక్ ఏమైనా ఫాస్ట్ గా తిరుగుతుందా? అలా ఎందుకు తిరుగుతుంది నాన్న? ఏంటో 10:15 అయినా నాకు చాలా తక్కువ టైం పడుకున్నట్టు అనిపిస్తుంది. ఒక నిమిషం ఉండు, నా ఫోన్ చెక్ చేస్తా. ఇదిగిదిగో ఇక్కడుంది. నీకెలా తెలుసు? కనిపిస్తుంది కదరా. దట్స్ రైట్. సేమ్ టైం. ఒక్కోసారి అంతేలే నాన్న. లేచి రెడీ అవ్వు. మామ్ కొంచెం ఆ కర్టన్ ఓపెన్ చేయి, విటమిన్ డి వస్తుంది. డి విటమిన్ వచ్చేది ఎర్లీ మార్నింగ్ ఎండకి. ఇప్పుడు వచ్చే ఎండకి నీరసం వస్తుంది. నీరసం వస్తుందిరా. వెళ్ళు, నువ్వు ముందు రెడీ అవ్వు. నువ్వేనా ఇందాక మాట్లాడింది? అవును నేనే. ఏదో టోన్ మారినట్టుంది. టైం మారగాలేంది, టోన్ మారదా? ఏమీ లేదురా, నువ్వు వెళ్ళు. అబ్బా అమ్మయ్యా, నెక్స్ట్ అత్తయ్య గారిని ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. నేను చూసుకుంటాను కదా, పదండి. నేనేమైనా పిచ్చిదానిలా కనపడుతున్నానా? చిన్నోడు లేచాడంట, నేనెళ్ళి కూడా పూజకు రెడీ అవ్వాలంట. అవునత్తయ్యా, నిజం. నేను నమ్మనే. ప్రపంచం నాశనం అయిపోతున్నా, వాడి పక్క నుంచి ఏనుగులు వెళ్తున్నా సరే లేవని చిన్నోడు అప్పుడే లేచాడు అంటే నేను అస్సలు నమ్మను. బామ్మగారు, మీరెలా నమ్ముతారు చెప్పండి? నువ్వు మొదలు పెట్టావా? ఇంత పొద్దున్నే ఇలా ఉందంటే ఈ ఇంట్లో ఏదో గూడు పుటాని నడుస్తోంది. ఆహా, అదేం లేదు బామ్మగారు. నా కళ్ళారా నేను చూడందే నేను ఏది నమ్మను. మమ్మల్ని నమ్మండి అత్తయ్యా. నిన్ను నమ్ముతానే, కానీ ఈ పిల్లని అస్సలు నమ్మను. అందుకే నా మనవడి దగ్గరికి వెళ్ళి నా కళ్ళారా నేను చూసి కన్ఫర్మ్ చేసుకుంటాను. తప్పకండి. ఏంటి చైత్ర ఇది? విరాజ్కి నిజం తెలిసిపోతుందేమో. ఏమీ కాదండి, రండి మనం కూడా వెళ్దాం. చిన్నోడా, చిన్నోడా, చిన్నోడా. వాట్ బేబీ? బాత్రూంలో నువ్వేనారా? నేను కాకుండా నా బాత్రూంలో ఇంకెవరుంటారు? బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం వచ్చేసినట్టేనా? వాట్ కలియుగాంతం బేబ్? అయినా ఈ టైంలో స్నానం చేస్తున్నావేంట్రా? అదేదో పూజ ఉందంట కదా, అమ్మ చెప్పింది. అందుకే నేను రెడీ అవుతున్నాను. నువ్వు రెడీ అయ్యావా లేదా? లేదురా. బేబమ్మా, అందరికంటే పెద్దదానివి. ఇప్పుడు నువ్వు అన్నింటికి ముందుండాలి, కానీ
ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంటి? త్వరగా రెడీ అవ్వు. ఆ, ఇదిగో, నేను రెడీ అయ్యేలోపు నువ్వు రెడీ అవ్వకపోతే ఆపకుండా అరగంట సేపు డాన్స్ చేయిస్తాను. వామ్మో, వద్దులే, నేను రెడీ అయిపోతా. ఆ, తప్పనే, తప్ప. అమ్మయ్యా, మెయిన్ ఇద్దరు రెడీ అవుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళని... మేడం, అందరూ రెడీ అవుతారు. పూజ అనుకున్న టైంకి స్టార్ట్ అవుతుంది. సరే సరే, మిగిలిన వాళ్ళ సంగతి చూద్దాం, పద రా. ఆనంద్, నువ్వురా, ఈ ఇంట్లో నా మాట వినేది. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఒరే ఆనంద్, ఈ ఇంట్లో ఫస్ట్ టైం ఈ టైం కల్లా అందరూ రెడీ అవుతున్నారు. పూజకి అందరం కూర్చోబోతున్నాం. ఓ అలాగా, రియల్లీ వండర్ అమ్మా. దీనికంతటికీ కారణం మన చైత్రనే. అయితే మీరు మా ఇంట్లో బానే కలిసిపోయారు. నాకు చైత్ర చాలా బాగా నచ్చిందిరా. మేడం, పూజకన్నీ సిద్ధం చేద్దామా? అలాగేనమ్మా. అమ్మ చైత్ర, వీళ్ళందరూ సరే, మా ఆడపడుచు హంసను ఎలా రెడీ చేయడం? హంస మేడం కూడా రెడీ అయిపోయారు. అది చూడండి. హంస, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరింత త్వరగా రెడీ అవడం ఏంటి? ఏం చేస్తాం, అంతా మీ కోడలే. పెళ్లికి ముందు ఈ పూజ చేస్తే చాలా మంచిదట కదా. అలా చెప్పిన తర్వాత లేవకుండా ఎలా ఉంటాను? అన్నట్టు నువ్వేనా ఈ పూజ గురించి దీనికి చెప్పింది? ఓ, ఇదంతా నీ పనన్నమాట. హంస, నిన్న గుడికెళ్ళాం కదా, అక్కడ పంతులుగారు చెప్పారు. బహుశా అదే విషయం చైత్ర లేఖతో అనుంటుంది. అవునండి, అవును. సరే సరే, పదండి, పూజకన్నీ సిద్ధం చేసుకోవాలిగా. పంతులుగారు వచ్చేస్తారు. ఇది కళా నిజమా? ఈరోజేంటి షాకుల మీద షాకులు తగులుతున్నాయి? దేవుడన్నా పూజ అన్నా ఆవిడ దూరం ఉండే నా కరుడు గట్టిన కూతురు కూడా పూజ కోసం శివుడి ముందు నందిలా తీక్షణంగా నించుందే. హంస, నీకేమైందే? అంతా బానే ఉంది కదా? బానే ఉంది. ఎందుకలా అడిగావ్? నువ్వేంటి పూజకి రావడం ఏంటి? ఆ చిన్నోడు పూజకి రెడీ అవడం ఏంటి? ఇది 8వ వింతే. నా కూతురుంది కదా, దానికోసం లేవాల్సి వచ్చిందిలే. పంతులు గారు కూడా వచ్చేశారు. అందరికీ నమస్కారం. నమస్కారం పంతులు గారు. ఆహాహాహాహా, ఎంత సుందరంగా అలంకరణ చేశారు, అద్భుతం. నేను చూస్తున్నది నిజమేనా లేక ఆ శివయ్య లీల? మొట్టమొదటిసారి మీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా చేస్తున్న పూజా కార్యక్రమం అనుకుంటా. శుభం భూయాత్. మీరు చెప్పిన పూజా సామాగ్రి అంతా తెచ్చాం పంతులు గారు, ఒకసారి చూసుకోండి. అలాగే. సరిపోయాయమ్మా. ఇక మనం పూజ మొదలు పెడదామా? తొందరగా పూజ మొదలు పెట్టండి పంతులు గారు, వెళ్ళి నిద్రపోవాలి. పూజ తర్వాత మరుసటి రోజు వరకు కునుకు తీయడం అనేది ఉండదమ్మా. పడుకోకూడదా? ఇది శివుడి పూజలా లేదు, శివుడు విధించిన శిక్షలా ఉంది. మీరు ఈ పూజని నిష్ఠగా ఆచరించి జాగారం చేస్తే సరాసరి కైలాస ప్రాప్తే. పోయాక ఎక్కడికి పోతే ఏంలే. అసలు ఈ పూజ అయ్యేలోపు ఎన్ని వికెట్లు పడతాయో ఏమో. మా అమ్మే ఫస్ట్ వికెట్. నాన్న,
మీరు ఊరుకోండి. బామ్మే అందరికంటే బాగా చేస్తుంది, చూస్తూ ఉండండి. అమ్మా, నేను చూస్తుంది నిజమేనా? ఇల్లు కొంచెం చూసుకోరా. అప్పటికి నమ్మకపోతే ఇక్కడ దీపం ఉంది, చేయబెట్టు, కాలుతుంది, నమ్ముతావు. చూడు. చూసారా నా కొడుకు నా కోసమే వచ్చాడు. ఎంత అందంగా ఉన్నాడో. నా దిష్టే తగిలేలా ఉంది. నీకోసమేమో. రే, నీ కొంట్లో బాగానే ఉందారా? ఏమైంది డాడ్ అలా అడుగుతున్నావు? మరి నువ్వేంటి ఈ పూజకి రావడమేంటి, ఇలా రెడీ అవ్వడమేంటి? అంత మా మామ్ కోసమే. ప్రౌడ్ ఆఫ్ యూరా. ఎందుకన్నయ్యా? నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విరాజే అంత ఎక్స్పెక్ట్ చేయనివే చేస్తాడు, నీకు తెలుసు కదనయ్యా. నా బంగారు కొండ. నువ్వు మారిపోయావురా, చాలా మారిపోయావు. నువ్వు బేబ్, ఈ విరాజు ఎప్పటికీ మారడు. గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారిపోవడం తెలుసు గాని సీతాకోక చిలుక గొర్రెలా మారిపోవడం ఇప్పుడే చూస్తున్నా. వాట్ బేబ్, గొర్రె సీతాకోక చిలుక ఏంటి కంపారిజన్? నువ్వేదో బాగా ఎగ్జైట్ అవుతున్నట్టున్నావు, కాస్త కూల్ అవ్వు. కూల్. అమ్మా, అందరూ కూర్చుంటే పూజా కార్యక్రమం మొదలు పెట్టవచ్చు. కూర్చోండి. విరాజ్ రా నాన్న, రా. ఇక్కడ కూర్చో. ఇక్కడ అమ్మా చైత్ర, రామ్మా, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఇదేంటి టిప్పే కూర్చున్న వెయిటర్లా అలా నవ్వుతోంది? రామ్మా. ఈ చైత్ర ఏంటి నన్ను చూసి నవ్వుతోంది? ఈ పూజ అయ్యే వరకు నేను నీతో మాట్లాడను. ఎందుకే బామ్మా? నువ్వు నన్ను మోసం చేసావురా. నేనేం చేశాను? నీకు తెలీదా? నాకు తెలీదు. అమ్మా, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, పూజ చెయ్యాలి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ గురవే నమః. ఏంటిది? నన్ను అందరూ వింతగా చూస్తున్నారు. బామ్మ మాట్లాడినంటుంది. ఈ చైత్ర అయితే జోకర్ని చూసి నవ్వినట్టు నవ్వుతుంది. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతోంది. ఏంటది? దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఏంటమ్మాయి, ఇంత పొద్దున్నే లేచావు? లేస్తే ఎందుకు లేచావని అడుగుతారు, లేవకపోతే అదేదో పెద్ద క్రైమ్ లా తిడతారు. ఏం చేయాలి నేను? ఏం లేదు మహి, ఎప్పుడూ ఈ టైంకి లేవవు కదా, అందుకే అడిగాను. మీరే కాదు అనుకుంటే నేను కూడా తెల్లవారక ముందే లేవగలను. కానీ నేను లేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది? మరి ఈ రోజెందుకు అంత తొందరగా లేచావు? ఇంకెవరు, మా అక్కుంది కదా, ఇందాకెప్పుడో వెళ్తూ వెళ్తూ డిస్టర్బ్ చేసింది. అప్పట్నుంచి నిద్దరే పట్టలేదు, అందుకే లేచా. మరి మంచి డ్రెస్ వేసావు. బామ్మగారు, మీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి? దగ్గరికి రండి. ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పన్లే. బామ్మగారు, నేనింకా స్నానం చేయలేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నానంతే. ఈ రోజు శివరాత్రే, వెళ్ళి స్నానం చేసిరా, లేకపోతే కళ్ళు పోతాయి. ఇంత పొద్దున్నేనా? మూడ్ లేదు బామ్మగారు. అలా అనకూడదే, వెళ్ళు వెళ్ళు. బామ్మగారు, మీరందరూ స్నానం చేసి ప్రతిరోజు పూజలు చేస్తున్నారు,
అంత మాత్రాన మంచి జరుగుతుందా? అందరికి సూక్తులు చెప్పే ఆ సీతారత్నం గారు కోడి కుయ్యక ముందే అన్ని పూజలు చేస్తారు కదా. మరా దేవుడు ఆమెను కరుణిస్తే ఈ ఇంటికి నోటీసులు ఎందుకొస్తాయి? అయ్యో, అంటే ఆమె చేస్తున్నది దొంగ పూజలు, ఆమె దొంగ భక్తురాలనా? ఊసే ఊసే మెల్లగా మాట్లాడు. పండగ రోజు తిట్లు తినాలనుందా? ఏ రోజైతే ఏంటి, ఆమె నోటికి హద్దుండదు. నిన్ను కదిపేం చూడు, నాకు బుద్ధి లేదు. ఇదిగో, ఈరోజు చక్కగా రెడీ అయ్యి శివుడికి పూజ చేసి ఏమైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. నిజమేనా బామ్మగారు? ఏంటి పిన్ని, ఆ వసపెట్టేంటో అంటోంది? ఏం లేదు, ఈరోజు తను కూడా పూజలో పాల్గొంటుందట. అబ్బో, 6ంటికి లేవటమే ఒక అద్భుతం. ఇక పూజలో కూర్చోవడం అంటే ఆ పరమశివుడు చేసుకున్న అదృష్టమే. లక్ష్మి, పూజ సామాన్లన్నీ సిద్ధమేనా? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నమః శివాయ. 10 దాకా పడుకున్నా నిద్రేంటి ఇలా వస్తుంది? మహాదేవ శంభో ఓ శంకర వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే ఏతే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నీలకంఠాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. బేబమ్మ ధ్యానంలో ఉందా, నిద్రలో ఉందా? చంపేస్తావంటే? అసలే మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం. బేబమ్మ, ఏంటి ఆ ముద్దు నిద్ర? నిద్ర ఆకలి ఆపుకున్న ఆగవురా. నీ నిద్రను చూసి నాకు నిద్ర వస్తుంది. బేసికలీ నేను వన్స్ నిద్ర లేచాక మళ్ళీ రాత్రి బెడ్ ఎక్కేదాకా నిద్రపోను. ఏమోరా, ఈ పూజ ఎప్పుడవుతుందో ఏమో. ఏమే గోమతి, ఏంటత్తయ్యా? ఈ రోజుకి పూజ అయిపోతుందా? అయిపోతుందత్తయ్యా, అయిపోతుంది. ఏమవుతుందో ఏమో. పూజ అయ్యేలోపు నా పని అయిపోయేలా ఉంది. కాసేపు ఓపిక పట్టండి అత్తయ్యా. ఓపిక? ఏం ఓపిక పట్టినాయి తల్లి? బామ్మా, కామ్గా ఉండు. బామ్మ, ఇంత పెద్ద పూజ చేస్తున్నారంటే ఎన్ని వెరైటీ ఫుడ్స్ చేస్తుంటారో. అవునరా, పూజ అయిపోయిన తర్వాత పలహారాలు, పంచభక్ష పరమాణాలు సిద్ధంగా ఉంటాయి. బాగా తినేసి బాగా పడుకోవచ్చు. నేనైతే కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటా. లేకపోతే ఉదయాన్నే లేపేశారు. బేబమ్మా, నీకు ఈ మధ్య నిద్ర బాగా ఎక్కువైపోయిందా? మార్నింగ్ వరకు పడుకున్నావు, నిద్ర సరిపోలేదంటే నీకు. మార్నింగా అంటే వీడు లేచిన టైం చూడలేదా, లేక లేచిన టైం తప్పనుకుంటున్నాడా? కాసేపు కామ్గా ఉండు బామ్మా. ఏ పొట్టి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను లాఫింగ్ బుద్ధాలు అయ్యి అంటే నవ్వేంటి? ఏం లేదండి. అరే, ఎందుకు నవ్వుతున్నావు? ఇక్కడ ఏమైనా సర్కస్ జరుగుతుందా? ఏం లేదంటున్నాను కదా. ఓ, ఏం లేకుండా నవ్వడానికి నీకేమైనా పిచ్చి పట్టిందా? సారీ. అరే, ఉదయాన్నే లేచి భక్తితో కూర్చున్నాను. అలా మమ్మల్ని చూసి నవ్వితే
ఆ దేవుడు నిన్ను శపిస్తాడు.